భగవంతుడు నీకు అన్ని విధాలుగా ఇస్తాడు. ఎట్లా అంటే నువ్వు చేసినటువంటి ఒక పుణ్యానికి ఈ జీవరాశులు నీకు దీవెన పెడతాయి. మనుషులకు నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నువ్వు పెడతావు, నేను కడుపు నిండా తింటా, ఏది నాకు అన్ని ఉన్నాయి, మేడం నాకు పెడితే తిన్నా కానీ అన్ని నేను దీవెన పెట్టా. కానీ అవి నిన్ను మర్చిపోవు. మీ కారత్తుంటే చాలా మంది ఆ కుక్కలను చూసి అరే ఇదేందమ్మో అని చూస్తున్నారు. కారు వస్తుంటే కారానికి అలా పరిగెత్తుకుంటూ వస్తాయి అన్ని 10-20 అటు 50 ఇటు 30-80 కుక్కలు వస్తాయి. చాలా అంటే అది నాకు నేను ఎవరు నాకు ఆ విషయం లేదు. నేను మబ్బులు 5 గంటలకు వస్తు పైరాడు 5 గంటలకు వచ్చి మళ్ళీ ఎవరికి తిరగకుంటా 20-30 గుడిసెలు ఉండే. ఇప్పుడు అవి రోజు వస్తానే నేను ఇచ్చే అవి పొద్దున వేసిన పెసర్లు వేసినావా? రోజు వస్తాయి పైరాలు. ఇప్పుడు కూడా అంతే వస్తారు. నరసింహస్వామి గుడికి దండం పెట్టుకుంటాడా, నా గుడి అంటున్నా, నరసింహస్వామికి దండం పెట్టుకుంటా, దండం పెట్టుకొని ఆడ మన ఇవి మున్సిపాలిటీ బండ్లు పెడతారు కదా, కొద్దిగా అటని బందుకని పోసి అక్కడ బాగా బుక్కుతాయి ఉంటాయి. ఆడ వేస్తున్నావా? ఈడ కూడా వేసాయి మూల మీద ఆడ వేసేస్తున్నా. ఇక్కడ కూడా మన దగ్గర ఇట్లా చల్లి వస్తాను కలాసు మళ్ళా. అయ్యో మన ఈసారి నేను చూస్తున్నాను చూడు నాకేమో పేపర్ వేసి పెట్టు చల్లకు. పర్లేదు లేండి అంకుల్ పట్టించుకోకండి, కానీ పేపర్ మీద పెట్టండి. ఇగో ఇప్పుడు పులిహోర ఇది మీకు, ఇవేమో రేపటికి. ఇప్పుడు ఆ పెరగనం పెట్టేసుకో నైట్కు. ఇప్పుడు ఆల్రెడీ అన్నిటికి పెట్టేసిన, మళ్ళీ నైట్ ఇటు కుక్కలకు కూడా పెట్టు, కొంచెం 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 అన్నిటి పెట్టు. రేపు పొద్దున బిస్కెట్లు వేసుకో, మళ్ళీ రేపు సాయంత్రానికి అన్నం ఉన్ను మళ్ళీ బిస్కెట్స్ ఇస్తా. బకెట్ ఇక్కడ పెట్టేసి. ఓకే అంకుల్ థ్యాంక్ యూ. పెట్టేసి పులిహోర సరిపోతుందా? ఇంకొంచెం ఏనా పులిహోర సరిపోతుందా? ఓకే. కాకరకాయ కూర ఉన్నది ఏనా కొంచెం? కాకరకాయ కూర చాలా ఇష్టం నాకు. కాకరకాయ కూర ఓకే. మీకు ఒకటి తెలుసో తెలియదు కానీ ఏ జాతి కూడా ఒక 4 ఇండ్లు కావాలని కోరుకోదు. ఇది చపాతి చాకలు ఒక ఇల్లుకు 4 ఇండ్లు కావాలని కోరుకుంటారు.